గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు అయితే మార్కెట్కి వెళ్ళి బెండకాయ కూడా వేసానన్న. సేమ్ నిన్న వేసిన బెండకాయ ఈరోజు కూడా వేసాను. బెండకాయ ఈరోజు 68 కేజీల బెండకాయ అయితే వేసానన్న. దాంతోపాటు నిన్న మిగిలిన 20 కేజీల కాకరకాయ కూడా అక్కడ పోసానన్న. ఇక పోసిన ఎమ్మటే కస్టమర్లు అయితే ఎర్లీ మార్నింగ్ నేను బండి పెట్టగానే అయితే రావడం అయితే జరిగిందన్న మన కస్టమర్లు. అందువల్ల నేను వీడియో తీయలేదన్నప్పుడు, అందువల్ల కాకరకాయ కొద్దిగా అయితే మీకు కనిపించవచ్చున వీడియోలో. నేనైతే పోసిన తర్వాతకి ఈ విధంగా అయితే బండి అయితే సర్దుకున్నాను. నీట్గా సర్దుకున్నాక వీడియో అయితే తీస్తున్నాను. బెండకాయ అయితే ఈరోజు అయితే కొద్దిగా అటు ఇటుగా ఉందన్న. ఎందువల్ల ముదిరికాయ ఎక్కువ వచ్చిందన్న. పెద్ద పెద్ద కాయలు అయితే మనకైతే మీకు వీడియోలో కనిపిస్తున్నాయి. అవన్నీ ముదిరిన కాయలన్న. ఈరోజు ఎలా అమ్ముతానా అనేది కొద్దిగా అయితే నాకైతే భయంగా ఉందని. ఏంటంటే కస్టమర్లు నిన్న బెండకాయ వేసాను, అందువల్ల మనకు రిపీటెడ్ కస్టమర్లు కాబట్టి నిన్ననే బెండకాయ తీసుకున్నా కదా, మళ్ళీ ఈరోజు బెండకాయ ఎట్లా తీసుకుంటా అని అనొచ్చు అన్న. అందువల్ల కొద్దిగా భయంగా అయితే అనిపిస్తుందన్న. మొత్తానికైతే నేనైతే అమ్మేసి కొద్దిగా 60 కేజీలది ఒక 20 కేజీల దాకా అయితే తీసుకొచ్చానన్న. అక్కడ పోవట్లేదన్న. సాయంత్రం 5 దాకా పెట్టానన్న. కానీ ఇక రిపీటెడ్ కస్టమర్లు వస్తున్నా కానీ బెండకాయ ఉంది కదా అన్న అని వెళ్ళిపోతున్నారు. రేపు వేరేది తీసుకురండి, తప్పకుండా వస్తామని చెప్తున్నారన్న. అందుకే ఇక మళ్ళీ ఇక్కడ మా ఇంటి దగ్గర మార్కెట్ ఉంటే దానికి నియర్ బై దగ్గరలో పెట్టేశానన్న. కాకరకాయ అయితే అయిపోయిందన్న. మొత్తము అందరికీ ఇచ్చేసాను. 20 కేజీల బెండకాయ అయితే ఇదైతే పోదో నమ్మకం అయితే లేదన్న. ఇక చెప్పలేము. కస్టమర్లు ఒకవేళ వస్తేనేమో అమ్మేస్తానా, లేకపోతే బాక్స్లో వేసుకొని ఇంటికైతే వెళ్ళిపోతానా. ఈ రోజుకైతే ప్రతిరోజు మన రోజు కావాలంటే కాదు కదన్న. ఏదో ఒక రోజు అయితే ఇలా జరగడం అయితే జరుగుతూ ఉంటుందన్న వ్యాపారంలో. రోడ్ సైడ్ బిజినెస్ అంటే ఇలానే ఉంటుందన్న. ఒకరోజు లాభం వస్తే ఒకరోజు లాస్ వస్తుందన్న. లాస్ అనేది ఏం లేదు, మళ్ళీ పొద్దుటీలకైతే అమ్ముకోవాల్సి వస్తుందన్న. ఇక మొత్తం ఎత్తుకొని అయితే కస్టమర్లు అయితే ఎవరైతే రాలేదన్న, కొంతమంది వచ్చారు. వాళ్ళైతే కొనుక్కున్న తర్వాతకి ఇక 14 కేజీలు అయితే మనకైతే మిగిలిందన్న. 14 కేజీలు అంటే ట్రే పోతే 12 కేజీలు అయితే వస్తుందన్న. మనకైతే 12 కేజీలు అయితే తీసుకొని అయితే ఇంటికైతే వెళ్ళిపోతా అన్నగా. ఈ రోజుకైతే రేపు మార్నింగ్ అయితే ఇది వేసి మా బండి మీద వేసి మార్నింగ్ అయితే అమ్మేయాలనిగా. ఇది రేపు మధ్యాహ్నం వరకు పోతేనేమో పోయిందన్న, పోకపోతే నల్లగా అయితే అవుతుందన్న బెండకాయ. ఈ 12 కేజీలు కూడా మనకు తరుగు కిందకే వస్తుందేమో అని అనుకుంటున్నా అన్న. ఇక మొత్తం అయితే సర్దుకొని ఆటోలో వేసుకొని అయితే వెళ్ళిపోతున్నా అన్న ఇంటికైతే. ఇక ఇది అన్న మా ఇంటికి వచ్చే రూటు ఇది. ఈరోజైతే మనకైతే ఫోన్పేలో అయితే 1165 రూపాయలు పడిందన్న. క్యాష్ అయితే 840 రూపాయలు అయితే వచ్చిందన్న. మనకు మొత్తం 840 ప్లస్ 310 రూపాయలు డీజిల్ అయితే కొట్టించాను. మొత్తం కలిపి 1150 రూపాయలు అయితే క్యాష్ అయితే వచ్చిందన్న. అందులోగా ఈరోజైతే మనం ఎంత పెట్టినాం అనేది అయితే తీసేస్తే 1380 రూపాయలు అయితే మనం అయితే ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టామన్న. అందులో సరుకమ్మగా వచ్చిన దాంట్లో తీసేస్తే అన్న మనకైతే 935 రూపాయలు అయితే లాభం వచ్చిందన్న. ఇంకా బెండకాయ 12 కేజీలు మిగిలింది కాబట్టి నిన్న మిగిలిన కాకరకాయ అయితే సరిపోతుంది. ఆ కాకరకాయ పైసలు ఈ 12 కేజీల దాంట్లో ఎలా తీయాలన్న, అలా తీస్తే మనకైతే 935 రూపాయల లాభం అయితే మిగులుతుందన్న. మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కు సబ్స్క్రైబ్ చేస్తారని మనసారా కోరుకుంటున్నాను.